Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the snake and the mirror. Let's see what is the next part of the snake and the mirror. So, I went back into the room and sat down on the chair. I opened the box beneath the table and took out a book, the Materia Medica. So, already I explained, right? He is one of the homeopath. He was a doctor. So, I went back into the room. When he came outside of the veranda for little hair, అంటే తన కోసం గాలి కోసం బయట వచ్చాడు కదా, మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన చైర్ ఎక్కడ కూర్చున్నాడు, చైర్ లో. ఐ ఓపెన్ ద బాక్స్ బినైట్ ద టేబుల్. ఆ యొక్క టేబుల్ కింద నా బాక్స్ లో ఏం చేశాను, ఐ టుక్ ఎ బుక్, ఒక బుక్ ని నేను తీసుకున్నాను. ఆ బుక్ ఏంటి, మెటీరియా మెడికా. ఆ యొక్క బుక్ పేరు ఏంటంటే మెటీరియా మెడికా. ఐ ఓపెన్ ఇట్ ఆన్ ద టేబుల్ ఆన్ విచ్ స్టూడ్ ద ల్యాంప్ అండ్ ద లార్జ్ మిర్రర్. నా ముందర ఉన్న పెద్ద మిర్రర్ దగ్గర కూర్చొని ఆ ల్యాంప్ పక్కలో నేను ఒక బుక్ ని పెట్టుకొని కూర్చొని చదువుతున్నాను. ఏ స్మాల్ కుంబ్ లే బిసైడ్ ద మిర్రర్. నా పక్కలో ఏముంది, స్మాల్ కుంబ్. ఒక స్మాల్ కుంబ్ కూడా నా పక్కలోనే ఉంది, బిసైడ్ ద మిర్రర్ దగ్గర ఉంది అనేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు ఎ మిర్రర్ వెన్ ఇట్స్ నియర్ వన్. ఇక్కడ చూడండి అతను చెప్తున్నాడు ఏమనేసి, వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు ఎ మిర్రర్. ఎప్పుడైనా ఎవరికైనా కూడా మిర్రర్ అనేది కనిపిస్తే కంపల్సరీ ఆ మిర్రర్ లో చూడాలని కంపల్సరీ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో లుక్ ఇన్ టు ఎ మిర్రర్ వెన్ ఇట్స్ నియర్ వన్ అంటే ఎప్పుడైతే దగ్గరగా ఉంటుందో, నాకు అప్పుడు కంపల్సరీ అనిపించింది, నాకు ఆ మిర్రర్ లోకి చూడాలని అనిపించింది. ఐ టుక్ ఎ లుక్. అందుకే నేను కూడా ఏం చేశాను, ఆ మిర్రర్ వైపు చూశాను. In those days, I was a great admirer of beauty and I believed in making myself look handsome. Admire అంటే చాలా అందంగా అద్భుతంగా ఉండేవాడిని ఆ టైమ్స్ లో. ఇంకొకటి, believed in making myself look handsome అంటే నేను చాలా అందంగా కూడా ఉంటాను. ఇంకొకటి ఏంటి, ఐఎమ్ లుకింగ్ హ్యాండ్సమ్ ఆల్సో. సో ఐ వాజ్ అన్మ్యారీడ్ అండ్ ఐ వాజ్ ఏ డాక్టర్. ఇంకొకటి, దాంట్లో నేను ఒక అన్మ్యారీడ్, నాకు ఇంకా పెళ్ళైతే కానే లేదు. అండ్ ఐ వాజ్ ఏ డాక్టర్. అలాగే నేను ఒక పెళ్లి కూడా కాలేదు, అలాగే నేను ఒక డాక్టర్ కూడా. ఐ ఫెల్ట్ ఐ హ్యావ్ టు మేక్ మై ప్రెజెన్స్ ఫెల్ట్. సో నేనేమనుకుంటున్నానంటే, నన్ను నేను ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత అందంగా ఉన్నాను ఏంటి, నన్ను నేనే చెప్పుకోవడం అని జరిగింది. ఐ పిక్డ్ అప్ ద కూమ్ అండ్ ran it through it my hair. ఇక్కడ చూడండి, ఐ పిక్డ్ అప్ ద కూమ్ అంటే నేను ఒక కూమ్ ని ఇలా తీసుకొని ran it through my hair and adjusted the parting so that look could straight and neat. హెయిర్ అనేది ఎలా అంటే వెళ్ళిపోయినప్పుడు, రానిట్ అంటే ఎట్ సైడ్ అంటే అట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు నేను ఆ కూమ్ తో సరి చేసుకున్నాను. అప్పుడు నీట్ గా ఉంది, స్ట్రైట్ అండ్ నీట్. అండ్ అగైన్ యూ హర్డ్ దట్ సౌండ్ ఫ్రమ్ అబౌవ్. మళ్ళీ నాకేదో శబ్దం వినిపించింది. ఎప్పుడైతే నేను లేచే కూమ్ తో ఇలా స్ట్రైట్ చేసుకుంటున్నానో ఆ టైంలో నాకు మళ్ళీ పైన నుంచి ఏదో ఒక శబ్దం అనేది వినిపించింది అనేసి ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. చూడండి, I took a close look at my face in the mirror. I made an important decision. I took close look at my face అంటే నేను నా ఫేస్ ని ఇలా చూస్తున్నప్పుడు మిర్రర్ లో చూడండి, I made an important decision. నేను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నా సార్. ఏంటంటే I would shave daily and grow a thin moustache to look more handsome. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, I would shave daily అంటే ప్రతిరోజు ఏం చేయాలి, నేను కంపల్సరీ షేవ్ చేసుకోవాలి. అండ్ గ్రో ఏ థిన్ మౌస్టాచ్ అంటే నేను గడ్డాన్ని కూడా బాగా పెంచుకోవాలనుకుంటున్నాను. టు లుక్ మోర్ హ్యాండ్సమ్ అందంగా కనిపించాలని నేను ఇది రోజు చేయాలనుకుంటున్నాను. సో ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్. నేను ఇంకొకటి ఎందుకు అందంగా ఉండాలనుకుంటున్నాను, బికాజ్ ఐఎమ్ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్. అందులోనే నేను ఒక డాక్టర్ ని కూడా. సో ఐ లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్. అగైన్ ఐ సీ అంటే మళ్ళీ నేను ఆ యొక్క మిర్రర్ లోకి చూసి అలా ఏం చేశాను, అండ్ స్మైల్ గట్టిగా నవ్వుకున్నాను బాగా నాలో నేను. ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్. ఆ స్మైల్ కూడా ఎలా ఉంది, ఇట్స్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డిసిషన్ అంటే భూమి అదిరిపోయేలాగా ఒక డిసిషన్ కూడా అనుకున్నాను. ఏంటి డిసిషన్ అంటే, ఐ మేడ్ అనదర్ ఎక్సైటింగ్ డిసిషన్. ఐ వుడ్ ఆల్వేస్ కీప్
that attractive smile on my face. అలాంటి అద్భుతమైన నవ్వుని నా యొక్క ఫేస్ లోనే పెట్టుకోవాలనేసి అనుకుంటున్నాను అనేసి చెప్పారు. టు లుక్ మోర్ హ్యాండ్సమ్, ఎందుకంటే బికాస్ ఇంకా అందంగా కనిపించాలనేసి. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్ టూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇక్కడ చూడండి, దాంట్లో కూడా నేను ఒక బ్యాచులర్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే బికాస్ ఈజ్ అ బ్యాచులర్ రైట్, అండ్ ఆల్సో ఈజ్ అన్మ్యారీడ్ అండ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది డాక్టర్. సో ఇలా అతను చెప్తుంటే అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ అబోవ్, మళ్ళీ పైన నుంచి ఏమనిపించింది, మళ్ళీ శబ్దం అనేది వినిపిస్తుంది. ఇలా అతనికి 2-3 టైమ్స్ అక్కడ శబ్దం వినిపించింది చూడండి. నెక్స్ట్ వన్, ఐ గోట్ అప్. సో ఇక్కడ తన ఒక నిమిషం అండి, ఇక్కడ తను ఒకటి చెప్పాడు చూడండి, అండ్ డాక్టర్ టూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. నేను డాక్టర్స్ లో చాలా గొప్పవాడిని కూడా. అదే విధంగా నేను తీసుకున్నట్లయితే అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ అబోవ్, ఇలా 2-3 టైమ్స్ చెప్పాడు చూడండి. అగైన్ హర్డ్ దట్ సౌండ్ ఫ్రమ్ ద అబోవ్, ఇలా 2-3 టైమ్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. బట్ వీ డోంట్ నో వాట్ ఇస్ ద సౌండ్ ఇట్ ఇస్. సో అప్ టు యూ హ్యావ్ ఎనీ డౌట్, ప్లీజ్ కమెంట్ us. థ్యాంక్ యూ అన్నారు.